సెంట్రల్ జైల్లో పలు కేసుల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇవాళ ముత్తుకూరు పోలీసులు కస్టడీకి తీసుకొనున్నారు. కృష్ణపట్నం పోర్టు వద్ద కంటైనర్ క్వారియర్ నుంచి అనధికారికంగా టోల్ వసూళ్ల కేసులో పోలీసులు ప్రశ్నించనున్నారు. దీంతో కాకానిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ కు తరలించి 2 రోజుల పాటు విచారించనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో పలు కేసుల్లో రిమాండ్లో ఉన్న వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఇవాళ ముత్తుకూరు పోలీసులు కస్టడీకి తీసుకొనున్నట్లుగా తెలుస్తోంది. కృష్ణపట్నం పోర్టు వద్ద కంటైనర్ క్వారియర్ నుంచి అనధికారికంగా టోల్ వసూళ్ల కేసులో పోలీసులు ప్రశ్నించనున్నారు. దీంతో కాకానిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ కు తరలించి 2 రోజుల పాటు విచారించనున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ నడి తెలుసుకుందాం. మహేష్, నీలిమా ఈ రోజు నెల్లూరు సెంట్రల్ జైల్లో పలు కేసుల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ప్రధానంగా చూస్తే కృష్ణపట్నం పోర్టు వద్ద జగన్ అధికారంలో ఉన్నప్పుడు, జగన్ ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో ఈ కృష్ణపట్నం పోర్టు వద్ద అనధికారికంగా ఒక టోల్ గేట్ ఏర్పాటు చేసి కాకాని అండ్ బ్యాచ్ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు. ప్రధానంగా ఏదైతే కంటైనర్ క్యారియర్ వెహికల్స్ ఉన్నాయో వాటి నుంచి లక్షల్లో వసూలు చేయడం జరిగింది. ఒక్కొక్క వెహికల్ నుంచి 10,000 నుంచి దాదాపు 30,000 వరకు కూడా ఒక్కొక్క రోజుకి లక్షల్లో వసూలు చేశారు. ఇదంతా కూడా ఇప్పటికే పోలీసులు విచారణ జరిపారు. ముత్తుకూరు పోలీసులు చాలా కీలకమైనటువంటి ఆధారాలు, ఈ అమౌంట్ అంతా కూడా ఈ కోట్లాది రూపాయలు ఎవరి అకౌంట్ లో ఎక్కడికి వెళ్ళాయి, ఇవన్నీ కూడా ఆధారాలు సేకరించి పెట్టారు. ఈ కేసుకు సంబంధించి కాకాని కస్టడీకి ఇవ్వాల్సిందిగా రైల్వే కోర్టును కోరడం జరిగింది. రైల్వే కోర్టు 2 రోజుల పాటు కాకాని కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించడం జరిగింది. మరి కాసేపట్లో ముత్తుకూరు పోలీసులు సెంట్రల్ జైలు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి కస్టడీకి తీసుకోబోతున్నారు. 2 రోజుల పాటు విచారించబోతున్నారు. ఆధారాలన్నీ కూడా డైరెక్ట్ గా చూపించి వాటిపైన ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా కాకాని పోలీసులు అలాగే సిట్ అధికారుల విచారణకు ఏమాత్రం సహకరించలేదు. మరి ఈ 2 రోజుల విచారణలో ఏమైనా చెప్తారా లేదా అనేది దానిపైన అనుమానాలు నెలకొన్నాయి. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ మహేష్.